BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. అల్పపీడనం భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి పర్యాటక ప్రాంతంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం క్రమంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం 46.5 అడుగులకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం 43 అడుగులు దాటిన నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 48 అడుగులకొస్తే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇదిలా ఉంటే భద్రాచలం పరివాహక ప్రాంతంలో ఎగువన ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గత 3 రోజులుగా వర్షాలు వస్తూనే ఉన్నాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో శబరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శబరి వరద భద్రాచలం దిగువన గోదావరిలో కలుస్తోంది. దీంతో గోదావరి వరద నీరు దిగువకి స్లోగా వెళ్తోంది. గోదావరి భద్రాచలం దగ్గర పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. బూర్గంపాడు మండలంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీగా వరద అంతా శబరి మీద పడింది. శబరి నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం శబరి 38 అడుగులకు చేరుకోవడంతో అక్కడ కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. దీంతో భద్రాచలం దగ్గర గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. ఇది మరింత పెరిగి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ముందస్తు హెచ్చరికల్ని ఇప్పటికే అధికారులు జారీ చేశారు. మత్స్యకారులు గోదావరి వద్దకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద నీరు పెరగడంతో భద్రాచలం స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుతం భద్రాచలం దగ్గర 9 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. మా వెంకటాపురం, వాజేడు, పేరూరు దగ్గర అట్లాగే చర్ల, తాలిపేరు కూడా ఛత్తీస్గఢ్ నుంచి కూడా భారీ వర్షాలు గోదావరిలోకి కలవడం వల్ల భద్రాచలం వద్ద నిన్న 8 గంటలకి మొదటి ప్రమాద హెచ్చరిక అంటే 43 దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. కలెక్టర్ గారు, జితేష్ గారు, అట్లాగే జిల్లా ఎస్పీ గారు రోహిత్ రాజు గారు కూడా భద్రాచలం వచ్చి గోదావరి పెరుగుతున్న విధానాన్ని పరిశీలించడం జరిగింది. అయితే కలెక్టర్ గారు ఏదైతే ముంపుకి గురయ్యే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలకు కూడా వాళ్ళు ఖచ్చితంగా ముంపుకి గురయ్యే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పునరావాస కేంద్రాలకి వెళ్ళాలని చెప్పని చెప్తున్నారు. ఖచ్చితంగా అందరూ కూడా సురక్షితమైన ప్రదేశానికి రావాలని చెప్పని అధికారులు చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.